ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు 6వ అధ్యాయం 16వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వాట్ ఎన్ అమేజింగ్ ప్రామిస్ కదండి. మనం అనుదినము ఎవరిని సేవిస్తున్నాము? యేసుక్రీస్తుని సేవిస్తున్నాము. మీరు ప్రార్థన చేస్తారు కదండి. ఒక్కొక్కసారి ఇండివిజువల్గా మీరు ప్రేయర్ చేస్తారు, లేదా మీ హస్బెండ్తో కానీ, మీ మదర్తో కానీ, మీ చిల్డ్రన్స్తో కానీ, చర్చ్లో ప్రేయర్ చేయడం కానీ, ఈ ప్రార్థనలన్నీ మీకు ఏం జరుగుతుంది అంటే, ఈ ప్రార్థన వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే, మీ ప్రార్థనే మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మీ కొరకు ఇతరుల ప్రార్థన చేస్తారు కదా, అవి కూడా మీకే రక్షణ తీసుకురావడం జరుగుతుంది. అనుదినము మీరు సేవిస్తున్న యేసయ్య, మనమందరం సేవిస్తున్న యేసయ్య మన ప్రార్థనని ఆలకించి మనల్ని రక్షించడం జరుగుతుందండి. ప్రార్థన చేయండి. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా దేవుడు తప్పిస్తారు. మరణం వరకు వెళ్ళిన యేసయ్య మనల్ని విడిచిపెట్టరండి. ఆయన మనల్ని తప్పిస్తారు. దుష్టుల మాటల వల్ల మీరు బాధపడుతున్నారా? వాటి నుంచి యేసయ్య మిమ్మల్ని తప్పించడం జరుగుతుంది. మీకు కావాల్సిన వాళ్ళే మీ పైన నిందలు వేశారా? అవే యేసయ్య దీవెనలుగా మారుస్తారండి. ఏ విషయం గురించైనా మీరు చింతిస్తున్నారా? ఆ చింత యావత్తు యేసయ్య మీద వేయండి. యేసయ్య మిమ్మల్ని ప్రతి విషయంలో రక్షించడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంటి అంటే, అనుదినం యేసయ్యని సేవించాలి. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచి వరమీయుమా, నీ సిలువను మోసి కృపణీయుమా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలో ఉన్నప్పుడు సింహాల నోర్లు మూయించిన యేసయ్య మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళ నోర్లు మూయించడం ఒక్క క్షణం పట్టదండి. ఆయన మిమ్మల్ని ప్రతి నోటి మాట నుండి రక్షిస్తారు, ప్రతి బాధ నుండి రక్షిస్తారు. మనం అనుదినము సేవిస్తున్న యేసయ్యే మన బాధల్ని, మన కష్టాల్ని తీసివేసి ఆనందమిస్తారు. సో ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. దానియేల్ 6th chapter 16th verse. నీవు అనుదినము తప్పక సేవించుచున్న యేసుక్రీస్తే నిన్ను రక్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.